సహధర్మచారిణి అన్నారు. పెళ్ళం అనలేదు మన వాళ్ళు. పెళ్ళం అంటే పళ్ళెంలాగా ఉపయోగించుకుంటే పెళ్ళం అవుతుంది. పళ్ళాన్ని ఉపయోగించుకున్నట్టు తినేసి అక్కడ పడేయడం. అందుకే పళ్ళం అంటే పళ్ళెంలాగా ఉపయోగించుకునే భర్తకి పళ్ళెంలాగా ఉపయోగపడితే అది పెళ్ళం. అలాగే భార్య అంటే భర్త యొక్క అడుగుజాడుల్లో నడుస్తూ భర్త యొక్క భారం తగ్గించి తన భారంగా భావించి ఉంటే అది భార్య. నువ్వు ఎలా పోతే పోయావు, ఇంట్లోకి తెచ్చి పడేస్తావా లేదా అనేటటువంటిది పెళ్ళం. ఇక మిగిలింది పత్ని. పతిని అర్థం చేసుకుంటూ ప్రతి నిమిషము తాను వెంట ఉండి తాను బాధను అనుభవిస్తూ పతికి సుఖాన్ని అందించేటటువంటి పవిత్రమైనటువంటి స్థితిలో ఉండేది పత్ని. ఇక ధర్మపత్ని అంటే పెళ్ళం, భార్య, పత్ని, ధర్మపత్ని. ధర్మపత్ని. ధర్మపత్ని అంటే ధర్మం కోసమే సహధర్మచారి అయి భర్తని ధర్మాచరణ కోసం కర్మాచరణగా మారి ప్రతి పనిలోనూ కూడా ధర్మాన్నే తాను అందిస్తూ ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి తాను సహచరుగా జీవనం సాగిస్తే ఇది సహధర్మచారిణి. అయితే ఒకటి చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఈ చెప్పారు కదా భర్త గురించి. అది మొగుడు, తర్వాత భర్త, తర్వాత పతి, పతి, తర్వాత సహధర్మచరుడు. సహధర్మచరుడు అని కూడా అంటారా సార్? కొత్తగా పెట్టుకోండి కృష్ణారెడ్డి. కొత్తగా పెట్టుకోవడా? కొత్తగా పెట్టుకోవాల్సింది కాదు. మగాడికి ఎందుకు విలువలు లేవు? ఆడవాళ్ళకి ఒలువలు కాదు, విలువలు కాదు. మగవాడికి కూడా విలువలే. ఇప్పుడు ఆడవాళ్లే ఒలువులు వదిలేస్తుంటే ఇక విలువలు ఎక్కడుంటాయి? ఎంత ప్రాసతో చెప్తున్నారు. ప్రాస కాదు, ఆ పదాలను అక్కడ పెట్టి భాషను అందించినటువంటి భాష శిరస్సు ఉంచి నమస్కరించాలి. ఇది ప్రాస కాదు. భాషలో పక్కనే ఉంటాయి. పాప దాని సున్నా చేరిస్తే పాపం. ఎక్కడుంది పాపం? కాబట్టి పాప పక్కన సున్నా వచ్చి చేరింది అనుకో. అందుకే ఆ మాయకే కదా కారణం ఈ సృష్టికి. ఏ మాయ? ఆ మహామాయ, జగజ్జనని మహామాయ. ఈ సృష్టికి కారణం ఆవిడే కదా. ఆ మాయే కారణం ఈ సృష్టికి, అమ్మాయే కారణం ఈ సృష్టికి. అమ్మాయి చుట్టూ తిప్పుకుంటది మొత్తం. అమ్మాయే కారణం ఈ బాధలన్నిటికీ. అంటే బాధలు అంటే నేను అనేది మేఘాలకి, వర్షించే మేఘాలను బాధలు అంటారు. అంటే ఈ సృష్టి అంతటికి కారణం మేఘాలే కదా. హిందీలో బాధలు అంటారు. ఈ సృష్టికి కారణం బాధలు. కాబట్టి ఈ సృష్టి అంతా యావత్తు కూడా ఆధారపడేది బాధల మీదే. బాధలు లేకపోతే మొక్కలే మొలవు. అలాగే ఈ సృష్టించేటటువంటిది ఎవరు? అమ్మాయే. ఈ బాధలన్నిటికీ కారణం అమ్మాయి చుట్టూ తిరగడం వల్లే. అమ్మాయి చుట్టూ తిరగట్లేదు ప్రపంచం. దేని చుట్టూ తిరుగుతుంది? ఇంటికి వెళ్ళి భార్యతోటి హాజరు వేయించుకోవాల్సిందే. ఎవరైనా సరే, అది మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే రాజు అవనివ్వండి, చక్రవర్తి అవనివ్వండి, దేని చుట్టూ తిరుగుతున్నాడు? హోల్ వరల్డ్ అంతా కూడా, ప్రపంచం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే అమ్మాయి చుట్టూనే. ఏమిటంటే ఆ మాయ. కాబట్టి ఆ మాయే కదా, అమ్మాయే కదా. రాస కాదు ఇది, గుర్తుంచుకోండి. నేను మాట్లాడే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రపంచమంతా కూడా ఒక్కదాని చుట్టే తిరుగుతుంది. ఇంకా దేని చుట్టూ తిరుగుతుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ పుణ్యపురుషులందరూ స్త్రీ చుట్టూ, అమ్మాయి చుట్టే తిరుగుతుంది. అమ్మాయి లేకపోతే ఈ లోకమే ఉండదు ఇక అసలు. ఎందుకు ఉంటుంది? దెర్ ఈజ్ నో ఆపోజిట్ జెండర్. అందుకే అమ్మాయే అన్నిటికీ కారణం. ఆ మాయే ఈ సృష్టికి కారణం. అమ్మాయేగా ఈ సృష్టికి కారణం. ఆ మాయ అమ్మయేగా ఈ సృష్టికి కారణం. ఇంతకు ముందు అమ్మాయి అంటే బ్లేమ్ చేశాను అనుకోండి. ఇప్పుడు అమ్మగా స్థానాన్ని ఇచ్చాను. ఇప్పుడు నన్ను అప్రిషియేట్ చేయాలి కదా. ఖచ్చితంగా మీరు చేయాలి కదా. ఆడవాళ్ళందరూ చేయండి.